Yes, sir. sir. Yes. Good afternoon to all. In last class, we have discussed about shell variables. Okay. Yes. What is the meaning of variable? Simply, a variable is a name or word which is used to store some value. Okay. Which is used to store some value. In our shell programming or shell scripting, there is no need to define data type. There is no need to define data type before the variable. Okay na? Yes. Here there are two types of variables are there in our shell programming. What are those? First one is environment variables or system variables, also called as predefined variables. Second one is user defined variables. Coming to our first one, that is environment variables. Last class we have discussed some of the environment variables. Okay na? Yes, what is the meaning of environment variables? These variables are created or developed at the time of a Unix system developed. Okay na? Adandi. Yes, these variables are created when our system is booted or intermediate after login. సో మీరు సిస్టమ్ లాగిన్ అయిన వెంటనే క్రియేట్ అవ్వచ్చు లేదా ఎప్పుడండి మీ సిస్టమ్ బూటింగ్ అయిన తర్వాత. ఎస్ వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ బూటింగ్? స్టార్టింగ్. ఓకేనా? స్టార్ట్అప్. మీ సిస్టమ్ స్టార్ట్అప్ అయిన తర్వాత క్రియేట్ అవ్వచ్చు. ఓకేనా? అదండి. హయ్యర్ దెర్ ఆర్ different types of invalid variables. What are those? Home, path, log name or user, mail check, term, pwd, cd path, ps1, ps2, shell, ifs and tz. అదర్ చాలా ఉంటాయండి. మోస్ట్ ప్రాబ్లీ మనం యూజ్ చేసేవి ఇవ్వండి. ఓకేనా? ఎస్, దీస్ ఆల్ ఇన్వాల్వ్డ్ వేరియబుల్స్ ఆర్ డిస్ప్లేడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ వన్ కమాండ్. వాట్ ఈస్ దట్? env కమాండ్ అండి. అదిగోండి సింటాక్స్. ఓకే, $env. Whenever we type $env, our prompt displays all the environmental variables. ఓకేనా? నేను చూసామండి అది ఎట్లాగో. ఎస్, సమ్ డిస్కస్ చేసాం. ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోమ్? Your home is a yes, in user point of view, these all are look like as directories and directories are subdirectories or files. But system point of view, these all are treated as variables, nothing but predefined variables. Okay na? Yes, coming to our first one చూద్దామండి. Home నేను ఆల్రెడీ చూసాం. Yes, what is the meaning of home? Here home is a one variable. This is used to store all the users. నేను చూసాం కదా, ఒక్కసారి మళ్ళీ చూద్దాం. చూడండి. Yeah, this is my prompt. Yes, ఒకసారి హోమ్ ఓపెన్ చేద్దాం, క్లియర్ చేద్దాం ఒకసారి. నౌ yes, clear cd space dot dot. So if we want to display home variable, మనం ఎక్కడికి వెళ్ళాలి? రూట్ లోకి వెళ్ళాలండి. ఓకేనా? yes, now cd, yes, this is my home. yes, ఒక్కసారి ls చేద్దామండి. అదిగోండి, simply here home variable is used to store different types of users. Those users are already created. అదిగోండి, నేను 2 users క్రియేట్ చేశానండి. ఒకటేమో నాగుల్, రెండోదేమో సయ్యద్. ఓకే, సో దీస్ 2 users ఆర్ ఇన్ మై హోమ్ వేరియబుల్. ఓకేనా? హోమ్ డైరెక్టరీ. ఓకేనా? ప్రీవియస్ టాపిక్స్ లో డైరెక్టరీ అన్నామండి, ఇక్కడ మన వేరియబుల్స్ కాబట్టి వేరియబుల్ లాగా చెప్పుకుంటాం. ఓకేనా? హోమ్ వేరియబుల్లో మనకు క్రియేట్ చేసి ఉన్న అన్ని యూజర్స్ని డిస్ప్లే అవుతూ ఉంటాయండి. ఓకేనా? yes, ఒకసారి బయటికి వెళ్దామండి. yes, cd నాగుల్ మన యూజర్కి వచ్చేద్దాం. నో ఎస్, కమింగ్ టు అవర్ నెక్స్ట్ వన్, లాగ్ నేమ్. yes, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లాగ్ నేమ్? లాగ్ నేమ్ ఈజ్ ఏంటండి? యూజ్డ్ టు, లాగ్ నేమ్ ఈజ్ ఏ ప్రీడిఫైన్డ్ వేరియబుల్. దిస్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ యూజర్ నేమ్ అండి. చూద్దాం ఒకసారి ఇది కూడా. ఓకేనా? అది కూడా సింటాక్స్ ఈజ్ ఎకో $log name. ఇవన్నీ మనకి క్యాపిటల్. ఓకేనా? ఇవన్నీ మనకి క్యాపిటల్తో ఇండికేట్ చేస్తామండి. ఎస్, ఎకో స్పేస్ డాలర్ నో డాలర్ వాట్ ఈస్ మై వేరియబుల్ లాగ్ నేమ్. ఎస్, నాగుల్. ప్రజెంట్ మనం నాగుల్ అనే యూజర్ నేమ్లో ఉన్నామంట అండి. ఓకేనా? ఎస్, నెక్స్ట్ వన్ మెయిల్. నేను ఆల్రెడీ చూసాం. హియర్ మెయిల్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఇది ఎందుకండి? దిస్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఇన్కమింగ్ మెయిల్స్ అండి. దోస్ ఆర్ సెంట్ బై అదర్ యూజర్స్. నేను ఆల్రెడీ చూసాను. ఎక్కడ ఉంటుందంటే అది నార్మల్లీ దిస్ మెయిల్ వేరియబుల్ ఈజ్ ఇన్ రూట్ అండ్ దెన్ వేర్ సబ్ డైరెక్టరీ అండ్ దెన్
స్పూల్ సబ్ డైరెక్టరీ. ఇన్ దట్ స్పూల్ డైరెక్టరీ మెయిల్ అనే ఒక సబ్ డైరెక్టరీ డిస్ప్లే అవుతుందండి. ఈ మెయిల్లో మనకు వచ్చిన ఇన్కమింగ్ మెయిల్స్ అన్నీ ఉంటాయి. అంటే ఇన్బాక్స్ లాంటిదండి. ఓకేనా, ఇన్బాక్స్ జీమెయిల్లో మనకి ఇన్బాక్స్ ఉంటుంది కదా, ఎస్ అట్లాంటిది అనమాట ఇది. ఓకేనా, సో మెయిల్ నేను నాలుగు చూసాం. ఎక్కడండి ఒకసారి ఎక్కడ ఉంటుందంట ఒక్కసారి చూడండి. మళ్ళీ రూట్కి వెళ్ళండి. సిడి స్పేస్ డాట్ డాట్ అగైన్ సిడి స్పేస్ డాట్ డాట్. నౌ వీఆర్ ఇన్ రూట్. ఒకసారి ఎల్ఎస్ చేయండి. ఎక్కడుంటా ఎల్ఎస్లో వేర్ ఎస్ వేర్ లాస్ట్ చూడండి కర్సర్ ఒకసారి చూడండి. దిస్ ఈజ్ మై వేర్. ఓకేనా, సిడి స్పేస్ వేర్. నౌ ఒక్కసారి ఎల్ఎస్ చేయండి. అదిగోండి ఇక్కడ మనకి మెయిల్ అనేది ఉంటుంది. అదిగోండి దిస్ ఈజ్ మై మెయిల్. ఎస్ ఇక్కడ మెయిల్ ఉంటుంది. కొన్నిట్లో ఇక్కడే ఉంటుందండి. ఓకేనా, కొన్నిట్లో స్కూల్లో ఉంటుంది. అదిగోండి స్కూల్ ఈజ్ మై సబ్ డైరెక్టరీ. ఒకసారి సిడి స్పేస్ స్కూల్. ఎస్ నౌ ఎల్ఎస్. అదిగోండి మెయిల్ ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది. అనుకోండి దిస్ ఈజ్ మై మెయిల్. ఓకేనా, ఒకసారి మెయిల్ ఓపెన్ చేద్దాం. ఓకేనా, సిడి సబ్ డైరెక్టరీ అండి అది కూడా. ఓకేనా, సిడి మెయిల్. నౌ మెయిల్లో ఉన్నాం. ఏమున్నాయి మనకి, దేర్ ఈజ్ నో మెయిల్స్. ఓకేనా, ఏం లేవండి మనకి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై మెయిల్ వేరియబుల్. ఓకేనా, ఎస్ కమింగ్ టు అవర్ మెయిల్ చెక్. సో నిన్న ఇక్కడ దాకా చెప్పుకున్నామండి మెయిల్ దాకా. నౌ కమింగ్ టు అవర్ టాపిక్, దట్ ఈస్ మెయిల్ చెక్. మెయిల్ చెక్ ఈజ్ another type of environmental variable. This is in the form of positive number అండి. ఓకేనా, దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ ఇన్ సెకండ్స్. ఓకేనా, సో మెయిల్ చెక్ ఈజ్ నథింగ్ బట్ your mail check is represented in the form of positive number in the form of seconds. మరి ఇదేమి చేస్తుంది, దిస్ స్పెసిఫైస్ ఏంటండి, దిస్ స్పెసిఫైస్ when mail is received and how long it is wait. ఎప్పుడు దాకా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జీమెయిల్కి వెళ్దాం. జీమెయిల్లో ఫర్ ఎగ్జాంపుల్ బిన్ చూద్దాం, లేదా స్పామ్ చూద్దాం. స్పామ్ యొక్క లైఫ్ టైం ఎంత? హియర్ స్పామ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇన్బాక్స్ ఏనా. జీమెయిల్లో మనకి ఏమేమి ఉంటాయండి, ఇన్బాక్స్ ఉంటుంది, స్పామ్ ఉంటుంది, డ్రాఫ్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంకేముంటాయండి, బిన్ ఉంటుంది. ఎస్ బిన్ ఉంటుంది. బిన్లో మెయిల్స్ ఎంతకాలం ఉంటాయి? 30 days. 30 days. మనం కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళి. అట్లాంటిదే మెయిల్ చెక్. ఓకేనా, మెయిల్ చెక్ అనేది ఏమిటంటే ఒక పాజిటివ్ ఇంటీజర్లో ఉంటుందంట, అది పాజిటివ్ నెంబర్లో ఉంటుంది, అది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెకండ్స్ అంట. ఓకేనా, మెయిల్ మీకు ఎప్పుడు వచ్చింది ప్లస్ అది ఎంతకాలం ఉండాలి, ద డ్యూరేషన్ అని మీకు చూపిస్తుంది. ద డిఫాల్ట్ ఈజ్ 60 seconds అండి. ఓకేనా, డిఫాల్ట్ ఈజ్ 60 seconds. చూద్దామండి దాన్ని ఎట్లా చూస్తాము అంటే, హియర్ అనుకోండి ఎకో మెయిల్ చెక్, ఎకో $మెయిల్ చెక్. చూద్దాం ఒక్కసారి అసలు ఓపెన్ అవుతుందో లేదు మన దాంట్లో. ఓపెన్ అవర్ టెర్మినల్. ఎస్ ఎకో $caps on మెయిల్ చెక్. అదిగోండి 60 అంటే డిఫాల్ట్గా. ఓకేనా, అదండి 60 seconds. సో 60 seconds అంటే 1 minute అండి. మీకు ఎవరైనా మెయిల్ సెండ్ చేస్తే అది 60 minutes మాత్రమే ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్స్ చేంజ్ చేయొచ్చు అండి, యూజర్ చేంజ్ చేయడానికి ఉండదు. అడ్మినిస్ట్రేటర్ కావాలంటే వీటిని చేంజ్ చేయొచ్చు. ఓకేనా, 60 కాదు 70, 80 ఆర్ సంథింగ్ 1 hour 1 day అట్లయినా ఉంచవచ్చు అండి. ఓకేనా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై మెయిల్ చెక్. నౌ పాత్. ఎస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాత్? పాత్ అంటే మీనింగ్ ఏంటి, జనరల్ మీనింగ్. ఎస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాత్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాత్? పాత్ ఈజ్ నథింగ్ బట్ వే. ఓకే, ఇన్ ది సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ పాత్ ఈజ్ నథింగ్ బట్ అడ్రస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామా అండి, ఒక్కసారి నేను సంథింగ్ ఇది ఓపెన్ చేశాను, మై డాక్యుమెంట్స్. అది కూడా ఒక్కసారి ఇది చూసారంటే మీరు జాగ్రత్త, ఇక్కడ చూడండి హోమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆల్ డైరెక్టరీస్ ఆర్ ఇన్ మై హోమ్ కదా. దీస్ ఆల్ డైరెక్టరీస్ ఆర్ ఇన్ మై హోమ్ అంతేగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనికంటే కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ విండోస్లోకి వెళ్దామండి. విండోస్లో C:/program/file/a.doc ఆ కంప్లీట్ ఆ అడ్రస్ ఏమంటాం చెప్పగలరా? దట్ కంప్లీట్ అడ్రస్ ఈజ్ కాల్డ్ యాజ్ పాత్ కదా, అంతేనా? Yes, sir. అర్థమవుతుందా మీకు? దట్ కంప్లీట్ అడ్రస్ నథింగ్ బట్ C:/programs/files/ ఫర్ ఎగ్జాంపుల్ a.doc అనుకోండి. అంటే దాని మీనింగ్ ఏంటి, సి అనే డైరెక్టరీలో
సి అనే డైరెక్టరీ కాదండి, సి అనే డ్రైవ్లో, ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో, మళ్ళీ ఫైల్స్ అనే ఫోల్డర్లో a.doc అనే ఫైల్ ఉంది. సో దట్ కంప్లీట్ అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ మై పాత్. ఓకేనా? సో అర్థమవుతుందా మీకు? అక్కడ మన విండోస్లో ఇక్కడ పాత్ అంటే మీనింగ్ ఏమిటి అంటే, హియర్ పాత్ ఈజ్ నథింగ్ బట్ ఏమిటండి, హియర్ పాత్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్. ఇదేం చేస్తుందంటే మనం టైప్ చేసిన కమాండ్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ హూ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశానండి. వేర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ వస్తుంది ఏమని, ఈ హూ కమాండ్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఏ డైరెక్టరీ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్రెడీ చెప్పానండి, అన్ని కమాండ్స్ ఏ డైరెక్టరీలో ఉంటాయి. మై ఆల్ యూనిక్స్ కమాండ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ వన్ bin. బిన్. ఓకేనా? బిన్ అనే దాంట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను పాత్ అనేది ఎందుకు అంటే, అసలు ఈ కమాండ్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతున్నాయో రీప్రజెంట్ చేయడానికి పాత్ అనేది యూజ్ చేస్తామండి. సో సింప్లీ హియర్ పాత్ ఈజ్ ఏ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్. దిస్ ఈజ్ యూజ్డ్ టు నౌ పాత్ వేర్ మై కమాండ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. చూద్దామండి ఒక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి ఎకో, మనకి బిన్ అని తెలుసు కానీ ఇక్కడ చూద్దాం. ఓకేనా? ఎకో డాలర్ ఫర్ ఎగ్జాంపుల్ పాత్. ఒక్కసారి చూడండి మీరు, అదిగోండి లాస్ట్ చూడండి ఒకసారి, బిన్నేనా? మరి ఒక్కసారి చూడండి, అదిగోండి ఎస్బిన్, అదిగోండి ఎస్బిన్ అవ్వచ్చు, అదిగోండి ఎస్బిన్ అవ్వచ్చు, లేదా అదిగోండి బిన్ అవ్వచ్చు, లేదా ఈ బిన్ అవ్వచ్చు. సో సింప్లీ all my Unix commands are executed from bin directory, bin subdirectory. అదండి. ఆల్రెడీ మనం బిన్లోకి వెళ్ళాం కదా ఒకసారి, రూట్లోకి వెళ్ళి రూట్ నుంచి బిన్లోకి వెళ్ళి, బిన్లో ఏమేమి కమాండ్స్ ఉన్నాయి, ఆల్ మై యూనిక్స్ కమాండ్స్ ఆర్ అవైలబుల్. సో సింప్లీ హియర్ పాత్ కమాండ్ ఈజ్ ఏంటంటే, హియర్ పాత్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు నౌ వేర్ మై ఆల్ కమాండ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి రీప్రజెంట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తామండి. ఓకేనా? పాత్ కమాండ్ అర్థమైందా? Yes, this is syntax already చూసామండి. Now PS1. Yes, what is the meaning of PS1? Simply చూద్దామండి. PS1 is another predefined variable. This is used to represent shell prompt అండి. How many types of prompts are there? చెప్పగలరా? 3 types, sir. Yes, 3 types. One is root, nothing but hash. Second one is normal user, nothing but dollar. Here third one is చెప్పగలరా? Third one is Root user. ఏంటండి? Root sir. No, రూట్ కాదు, Percentage. రూట్ ఏ తల్లి. రూట్ నే మనం హ్యాష్ తో ఇండికేట్ చేస్తాం, సెకండ్ వన్ యూజర్ ని మనం డాలర్ తో ఇండికేట్ చేస్తాం. థర్డ్ వన్ ఈజ్ ఎవరు చెప్పారు? లేడీ పర్సెంటేజ్. మరి పర్సెంటేజ్ ఏమిటి? Seashells. సీషెల్. ఓకేనా? అదండి. సో సింప్లీ హియర్ PS1 ఈజ్ ఏ వేరియబుల్. దిస్ ఈజ్ యూజ్డ్ టు నౌ which type of prompt is used present. ఇప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ లో ఉన్నామో తెలుసుకోవడానికి యూజ్ చేసే చిన్న కమాండే, నథింగ్ బట్ చిన్న వేరియబుల్. అదిగోండి PS1. ఒకసారి చూద్దామండి, మనం డాలర్లో ఉన్నాం, చూద్దాం ఒకసారి. ఓకేనా? ఎకో డాలర్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్స్ ఆన్ PS1. ఇక్కడ చూడండి ఒకసారి, అదిగోండి లాస్ట్ చూడండి ఒకసారి. ఓకేనా? మీకు మొత్తం అనవసరం అండి, లాస్ట్ చూడండి. దిస్ ఈజ్ డాలర్. ఒక్కసారి సూపర్ యూజర్కి వెళ్ళి చూద్దామండి ఏముంటుందో. ఒక్కసారి సూపర్ యూజర్కి వెళ్దాం. SU పాస్వర్డ్ ఏదో ఉందని మర్చిపోయాము, ఈ మధ్య యూజ్ చేయట్లేదు కదా. పాస్వర్డ్ హ్యాష్. 1 2 3 4 5 అదిగోండి హ్యాష్ లోకి వెళ్ళాం. ఇప్పుడు ఆ కమెంట్ ఇద్దామండి ఏముంటుందో. ఎకో డాలర్ PS1. అదిగోండి ఒక్కసారి చూడండి ఇక్కడ.
రూట్ లో ఉన్నారు మీరు, కానీ రూట్ లో ఉన్నారు, కానీ ఏం చూపిస్తుంది? డాలరే చూపిస్తుంది. ఎందుకో చెప్పగలరా ఒకసారి? ఎందుకో చెప్పగలరా? యాక్చువల్లీ మీకు ఏం చూపించాలి? అది హ్యాష్ చూపించాలి, కానీ అది డాలరే చూపిస్తుంది. ఎందుకో చెప్పగలరా? మీరు లాగిన్ అవటం కమాండ్ యూజర్ కమాండ్ సార్. మనం దేని నుంచి లాగిన్ అయ్యాం? ఫస్ట్ యూజర్ నుంచి లాగిన్ అయ్యాం, అర్థం కాదా? అదే మన సర్వర్ సిస్టమ్ అనుకోండి, మీరు డాలర్కి వెళ్ళాలి, డైరెక్ట్ హ్యాష్ నుంచి లాగిన్ అవుతారు సిస్టంలో. అందుకోసం మీకు ఏం చూపిస్తుంది ఇక్కడ? మనం యూజర్ నుంచి లాగిన్ అయ్యాం కాబట్టి, యూజర్ నుంచి రూట్కి వచ్చాం కాబట్టి ఇదేం చూపిస్తుంది? ఏం చూపిస్తుంది? ఓన్లీ యూజర్ అనేది చూపిస్తుంది. ఎందుకు అంటే ఎందుకు మీరు సిస్టమ్ బూట్ అయిన తర్వాత దేని నుంచి లాగిన్ అయ్యారు? రూట్ నుంచి లాగిన్ అవ్వలేదు, యూజర్ నుంచి లాగిన్ ఆ తర్వాత రూట్కి వచ్చారు. అందుకోసమే ఇది మనకి మళ్ళీ ఏం చూపిస్తుందండి? జస్ట్ దిస్ ఇదిగోండి, హ్యాష్ చూపించట్లేదు, జస్ట్ డాలర్ చూపిస్తుంది. ఓకేనా అండి? నా ఒకసారి మళ్ళీ బయటికి వెళ్దామండి. ఎగ్జిట్. ఎస్. సో మన ప్రాంప్ట్కి వచ్చేసామండి. now ps2. yes, if we want to change this dollar, మనం ఇష్టం వచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చండి. అది జస్ట్ సిస్టమ్ డిఫాల్ట్ గా డాలర్ చూపిస్తుంది మనకి, కానీ మనకి మనం ఇష్టం వచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు అంట. యూనిక్స్ అని లేదా సంథింగ్ వేరే మీ నేమ్ తో అయినా సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? డాలర్ అవసరం లేదండి నాకు, సంథింగ్ వేరే నేమ్ తో సేవ్ చేసుకోవాలనుకోండి, హియర్ దేర్ ఈజ్ ఏ, అదిగోండి, $PS1 ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ లో మీరు ఏ స్ట్రింగ్ అయితే యూజ్ చేశారో ఆ స్ట్రింగ్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే యూజ్ చేయనండి. ఓకేనా? నా సిస్టమ్ మళ్ళీ మనం రీబ్యాక్ చేయడం, అది పర్మనెంట్ గా సేవ్ అవుతుంది. ఓకేనా? పర్మనెంట్ గా సేవ్ అవుతుంది, అందుకోసమే ఇది. ఓకేనా? సో ఇఫ్ వీ వాంట్ టు చేంజ్ దిస్ డిఫాల్ట్ ప్రాంప్ట్ $to సమ్ అవర్ నేమ్, అదిగోండి, దిస్ ఇస్ ద కమాండ్. ఇది కనుక యూజ్ చేసామనుకోండి మనం, ఇంకా మనకు ప్రాంప్ట్ ఎట్లా కనిపిస్తుంది? ఇక డాలర్ కనిపిదండి, ఇంకా ఓన్లీ యూనిక్స్ అన్ని మాత్రమే రిప్రజెంట్ అవుతూ ఉంటుంది. నాకు ఇట్లా రాశా అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతాం ఇంకా. ఓకేనా? ఎస్. సో మనం ఏదైనా ఈ డాలర్ని వేరే ప్రాంప్ట్గా చేంజ్ చేయాలనుకుంటే ఎస్, ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ PS2. మరి ఇదేమిటి? PS2 is another type of variable. This is used to know subshell prompt అండి. This is used to implement subshell prompt. Yes, what is the meaning of subshell? చెప్పగలరా? What is the meaning of subshell? చెప్పగలరా? సబ్షెల్ అంటే మీనింగ్ ఏంటో? కొన్నిసార్లు మనం చూసామండి ఎగ్జాంపుల్లో, కొన్నిసార్లు మనం ప్రాంప్ట్ ఓపెన్ చేసి రాస్తూ ఉన్నప్పుడు అదిగోండి ఇటువంటి గ్రేటర్ దాన్ సింబల్ చూపిస్తుంది. ఎక్కడ చూపిస్తుంది చెప్పగలరా ఒకసారి? EX మోడ్ లో సార్. EX విజువల్ మోడ్ లో. ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ EX మోడ్ ఓపెన్ చేద్దాం ఒకసారి. EX yes, ఫర్ ఎగ్జాంపుల్ Z విజువల్ అన్నాం. ఎక్కడ చూపిస్తుంది సార్? టెర్మాక్స్ లో చూసాను సార్ ఒకసారి. ఎస్, ఎక్కడ చూపిస్తుంది చూడండి. దాన్ని ఏమైనా సబ్షెల్ అంటాం. ఓకేనా? మీన్స్ మీరు ఏదైనా నేమ్ ఇవ్వలేదు అనుకోండి, అది ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. నో ఒకసారి హ్యాంగ్ అయిపోయింది. ఏముంటుంది? ఎంటర్ క్లోజ్ చేద్దామండి, మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఎస్, ఎక్కడ చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ యూజ్ చేద్దామండి. క్యాట్ నో, ఇక్కడ కాదు. మీరు సంథింగ్ మీరు మిస్టేక్ చేస్తే ఒక్కొక్కసారి మనకి గ్రేటర్ దాన్ సింబల్ చూపిస్తూ ఉంటుంది కదా. మనం కూడా చాలాసార్లు ప్రాక్టీస్ చేసామండి. ఓకేనా? అది ఎప్పుడో వస్తుంది, మనం ఎర్రర్ పర్ఫామ్ చేసినప్పుడు వస్తూ ఉంటుంది అది గ్రేటర్ దాన్ సింబల్. అక్కడ మనం ఎంటర్ చేసి క్యూ ఎంటర్ చేస్తే బయటకు వెళ్ళిపోతామండి. సో దాన్ని మనం సబ్షెల్ అంటాం. ఓకేనా? మరి ఆ సబ్షెల్ని దేంతో ఇండికేట్ చేస్తాము అంటే అదిగోండి గ్రేటర్ దాన్. మరి ఆ సబ్షెల్ని మనం చూడాలి ఇప్పుడు. సో చూడటానికి అదిగోండి దిస్ ఇస్ ద కమాండ్, ఎకో $PS2. ఒకసారి చూద్దామండి మన సబ్షెల్ ఎట్లా ఉంటుందో.
ఆగిపోయింది చూడండి. ఒకసారి ఎకో $PS2 అదిగోండి. సో సింప్లీ మన సిస్టంలో సబ్షెల్ని ఏ సింబల్ యూజ్ చేసుకుంటుందో తెలుసుకోవడానికి ఈ కమాండ్ యూజ్ చేస్తామండి, PS2. ఓకేనా? ఎస్, దిస్ ఇస్ మై గ్రేటర్ దాన్. కొన్నిసార్లు వస్తుందండి, ఇది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఎర్రర్ పర్ఫామ్ చేసినప్పుడు వస్తూ ఉంటుంది. కమాండ్స్లో మనం ఎర్రర్ పర్ఫామ్ చేసినప్పుడు ఎప్పుడు అపేర్ అవుతూ ఉంటుంది, దాన్ని మనం సబ్షెల్ అంటాం. నౌ నెక్స్ట్ వన్ చెప్పండి. హలో సార్, చెప్పండి. మామూలుగా ఫైల్ కానీ డైరెక్టరీ క్రియేట్ చేసిన తర్వాత ఈఎక్స్ అనే ఫైల్ నేమ్ కొడతాం కదా సార్, ఓపెన్ అయ్యింది. అప్పుడు విజువల్ అని టైప్ చేసి తర్వాత పడతాయి కదా సార్ సింబల్స్ అవి. అవునండి, చెప్పండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి? అది ఏమిటంటే మీ డౌట్ ఏంటి ఇప్పుడు? సార్ ఒకసారి ఒక ఫైల్ క్రియేట్ చేయరా? ఎస్, ఓకే అండి, చేస్తాను చూడండి. ఎస్, చెప్పండి. ఏ ఫైల్ అండి? అది క్యాట్ ద్వారానా లేకపోతే ఈఎక్స్ ద్వారా అండి? క్యాట్ ద్వారా చేయండి. ఎస్, క్యాట్. అన్నావు. ఫైల్ నేమ్ చెప్పగలరా ఏమైనా? ఉండండి, అసలు ఆల్రెడీ ఏముందో చూద్దాం ఇక్కడ. అవునండి, ఎల్ఎస్. ఇక్కడ ఏం చేద్దాం? ABCZ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ పి ఇస్తానండి. ఓకేనా? క్యాట్ పి. ఓకేనా? క్యాట్ పి. ఓకేనా? అదిగోండి, సబ్షెల్లోకి వెళ్ళిపోయాం మనం. దిస్ ఈజ్ మై సబ్షెల్. ఇక్కడ చూడండి, గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చాము కదా. సో క్యాట్ గ్రేటర్ దాన్ పి ఇచ్చాము అంటే మీనింగ్ ఏంటంటే మనం హ్యాష్ ప్రాంప్ట్ నుంచి, హ్యాష్ కదండి ఇక్కడ డాలర్ ప్రాంప్ట్ నుంచి ఏ ప్రాంప్ట్లోకి వెళ్ళిపోయాం? సబ్షెల్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం ఏదైనా డేటా రాస్తాం ఇక్కడ. సింపుల్గా మీకేం అర్థం అవుతుంది ఇక్కడ? ఆర్డినరీ ప్రాంప్ట్ ఏమో కమాండ్స్ రాయడానికి పనికి వస్తుంది. సబ్షెల్ ఎందుకు పనికి వస్తుంది? డేటా ఇవ్వడానికి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సబ్షెల్ ఏమో డేటాని ఇవ్వడానికి, నథింగ్ బట్ ఇన్పుట్ డేటాని ఇవ్వడానికి యూజ్ అవుతుందండి. అదే మనకి ప్రైమరీ ప్రాంప్ట్ ఏమో నథింగ్ బట్ అదిగోండి డాలర్ కానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ కానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్. ఇవన్నీ ప్రైమరీ ప్రాంప్ట్స్ అండి. ఇవన్నీ కమాండ్స్ యూజ్ చేయడం, కమాండ్స్ ఇవ్వడానికి పనికి వస్తుంది. కానీ ఇక్కడ మన సబ్షెల్ అనేది డేటా ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఇక ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ రాశాను నేను, అదిగోండి హాయ్, దిస్ ఇస్ మై డేటా. ఒకసారి సేవ్ చేశానండి చూడండి. ఎస్, Ctrl+D. నౌ ఇప్పుడు చూడండి, క్యాట్ పి. నౌ హాయ్ డేటా ఈజ్ సేవ్డ్. మీ డౌట్ చెప్పండి ఇప్పుడు. చెప్పండి, మీ డౌట్ ఏంటి? ఇప్పుడు ఆ ఫైల్ ని EX అనే P తో ఓపెన్ చేయండి. ఓపెన్ చేయొచ్చు. EX P. yes, visual ఇవనా? విజువల్. ఓపెన్. హాయ్. వీ కెన్ రీరైట్, మన ఇష్టం, డేటా చేంజ్ చేయొచ్చు. కానీ క్యాట్తో చేంజ్ చేయడం కుదరదండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి? ఓకే సార్. ఎస్, అక్కడ సింబల్స్ ఏమైనా కనపడతాయి? లేదండి. ఓకేనా? నౌ ఐ యామ్ క్విట్. ఓకేనా? నౌ నెక్స్ట్ మా మీ డౌట్ అయిపోయినట్టే ఇంకా. ఓకే సార్. సింప్లీ PS1 ఈజ్ యూజ్డ్ టు గివ్ కమాండ్స్. PS2 ఈజ్ యూజ్డ్ టు గివ్ డేటా యాజ్ ఇన్పుట్. ఓకేనా? దిస్ ఈజ్ మై ప్రైమరీ షెల్. అది కూడా దిస్ ఈజ్ మై ప్రైమరీ షెల్. దిస్ ఈజ్ మై సెకండరీ షెల్, నథింగ్ బట్ సబ్ షెల్. అదండి. నా అది కూడా, ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం కావాలంటే. ఓకేనా? వీ కెన్ చేంజ్ దీస్ సబ్ షెల్, దిస్ గ్రేటర్ దాన్ టు. మీ ఇష్టం, ఏదైనా చేంజ్ చేయొచ్చు. OS అని సంథింగ్ ఏదైనా ఎంచుకోవచ్చు. ఓకేనా? మనం ఏం చేంజ్ చేయమండి, జస్ట్ ఈ సింటాక్స్ ఇట్లా అని చూపిస్తున్నాం. చేంజ్ చేసామంటే మనకి కన్ఫ్యూజ్ వస్తుంది తర్వాత. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ IFS. చాలాసార్లు ఇచ్చాండి ఇది IFS అనేది. ఓకేనా? చాలాసార్లు IFS, చాలాసార్లు డిఫైన్ IFS అంటాడు 2 మార్క్స్కి. ఓకేనా? హియర్ ఏం రాస్తారు అప్పుడు? హియర్ IFS ఈజ్ ఏ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. IFS is a environment variables. Okay na? IFS stands for internal field separator. Okay na? IFS stands for internal field separator. This is a one of the types of the environment or predefined variables andi. Mari idi enduku? This is used to indicate separator andi. This is used to indicate separator. Separator ante meaning enti? For example, manam adigondi
ట్యాబ్ యూజ్ చేస్తున్నామా లేదా న్యూ లైన్ యూజ్ చేస్తున్నామా, /t ఆర్ /n. /t అంటే మీనింగ్ ఏంటి, అది ట్యాబ్, నథింగ్ బట్ ఒక వర్డ్కి ఇంకో వర్డ్కి ఈ మధ్యలో ట్యాబ్ యూజ్ చేశారా, లేదా ఒక వర్డ్కి ఇంకో వర్డ్కి ఎంటర్ యూజ్ చేశారా, నథింగ్ బట్ న్యూ లైన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి, సో అదిగోండి ఇంటర్నల్ ఫీల్డ్ సపరేటర్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇదిగోండి దీంట్లో ఏం యూజ్ చేశాను చెప్పగలరా, ఏ సపరేటర్ యూజ్ చేశాను, ఇంటర్నల్ ఫీల్డ్ సపరేటర్. ఈ పర్టికులర్ టెస్ట్లో నేను ప్రజెంట్ ఒక ఐఎఫ్ఎస్ని యూజ్ చేశాను. ఏ ఐఎఫ్ఎస్ చెప్పగలరా, స్పేస్, ఎస్ స్పేస్, ఇంటర్నల్ స్పేస్ ఫీల్డ్ స్పేస్ సపరేటర్. సో స్పేస్ యూజ్ చేస్తారు, నథింగ్ బట్ ఇదిగోండి టీని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ క్లిక్ చేశారు, ఇక్కడ అదిగోండి ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్ ఉందండి, ఇక్కడ అదిగోండి ట్యాబ్ న్యూ లైన్ క్యారెక్టర్. ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, ట్యాబ్ న్యూ లైన్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి యూజ్ చేసుకున్నాను చెప్పగలరా, అదిగోండి ఇంతవరకు ఏమి యూజ్ చేసుకున్నాను చెప్పగలరా, ఎస్ THE /t ట్యాబ్ /n క్యారెక్టర్, అంతేగా. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ టెక్స్ట్లో క్యారెక్టర్స్ నథింగ్ బట్ స్పేస్ ఇచ్చారా, ట్యాబ్ ఇచ్చారా, లేదా న్యూ లైన్ ఇచ్చారా, దాన్ని ఇండికేట్ చేయడానికి ఐఎఫ్ఎస్ యూజ్ చేస్తామండి. ఓకేనా, ఐఎఫ్ఎస్ యూజ్ చేస్తాం. సో సింప్లీ ఐఎఫ్ఎస్ స్టాండ్స్ ఫర్ ఇంటర్నల్ ఫీల్డ్ సపరేటర్. డిఫాల్ట్గా మనం టెక్స్ట్లో ఇచ్చేది ఏమిటండి, ఈ రెండే కదా. డిఫాల్ట్గా మనం టెక్స్ట్లో ఇచ్చేది ఏమిటి, స్పేస్ ఇస్తాము లేదా న్యూ లైన్ ఇస్తూ ఉంటాం కదా. ద డిఫాల్ట్ వాల్యూ ఫర్ ది స్ట్రింగ్ ఈస్ /t/n. /n రిప్రజెంట్స్ న్యూ లైన్, /t ఇండికేట్స్ స్పేస్ ఆర్ ట్యాబ్ అండి. ఓకేనా, మనం కావాలంటే వీటిని చేంజ్ చేసుకోవచ్చు. అదిగోండి బై యూజింగ్ దిస్ వన్ ఐఎఫ్ఎస్ ఈక్వల్ టు మీరు ఇక్కడ ఏ సింబల్ ఇస్తే ఆ సింబల్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి మీరు స్పేస్ ఇచ్చారనుకోండి, ఎదుగోండి ఇట్లా వస్తూ ఉంటుంది, మీకు కోలం లాగా వస్తూ ఉంటుంది. కానీ మనం చేంజ్ చేయాలి, మనం చేంజ్ చేయం, జస్ట్ ఫార్మాట్ చూపిస్తాను అంతే. ఓకేనా, ఐఎఫ్ఎస్ ఇంటర్నల్ ఫీల్డ్ సపరేటర్. దిస్ ఈజ్ యూజ్డ్ టు నౌ which type of separator is used in given text. It may be a /t nothing but tab or space /n nothing but new line, nothing but next line. Okay na, adandi. Next one, hz. Yes, what is the meaning of hz? amma ivanni abbreviations thalli exam lo istuntadu. Okay na, define hz antadu. Here hz is another type of environment variable. This is nothing but hz stands for hedge. Yes, what is the meaning of this? ఇది ఏమిటి అసలు, ఇది చెప్పగలరా, హెడ్స్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెకండ్స్ అండి. మరి ఇది ఎందుకు? దిస్ ఈజ్ యూజ్ టు రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ క్లాక్ ఇంటరప్ట్స్ పర్ సెకండ్. అంటే ఒక్కసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టమ్ కొనడానికి వెళ్ళినప్పుడు P1 కావాలా, P2 కావాలా, లేదా i3 ప్రాసెసర్ కావాలా, i4 ప్రాసెసర్ కావాలా, i4 లేదండి i3, i5 ఆర్ i7 కావాలా కదా. మొబైల్ కొన్నప్పుడు కూడా ఏ ప్రాసెసర్ అంటాం కదా. మరి ప్రాసెసర్ యొక్క స్పీడ్ని దేంతో ఇండికేట్ చేస్తాం మనం? ప్రాసెసర్ యొక్క స్పీడ్ 2.3 మెగాహెర్ట్జ్ విన్నారా ఎప్పుడైనా? 2.3 మెగాహెర్ట్జ్ లేదా 2.3 గిగాహెర్ట్జ్ అంటాం కదా, హెచ్జెడ్. ఏంటది ఒకసారి చెప్పగలరా హెచ్జెడ్ మీనింగ్? 2.3 మెగాహెర్ట్జ్ అంటూ ఉంటారు. yes, what is the meaning of that hz? మెజర్మెంట్ లాగా తీసుకుంటాం. మెజర్మెంట్ అంటే దట్ ఈస్ ఎ క్లాక్ స్పీడ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక సెకండ్ కి ఎన్ని కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయగలదు. ఓకేనా, ఒక సెకండ్ కి ఎన్ని కమాండ్స్ ని ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేయగలదో రిప్రజెంట్ చేయడానికి హెచ్జెడ్ అంటామని. సో సింప్లీ హెడ్జ్ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది నెంబర్ ఆఫ్ క్లాక్ ఇంటరప్ట్స్ పర్ సెకండ్. ఓకేనా, డిఫాల్ట్ ఎంత ఉంటుందంటే అది 100 ఉంటుందండి. ద డిఫాల్ట్ వాల్యూ ఫర్ హెచ్జెడ్ ఈజ్ 100. సో సింపుల్ ఒక్క సెకండ్ కి మీకు 100. ఓకేనా, ఒక్క సెకండ్ కి 100 కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయగలదండి. ఓకేనా, ఒక్క సెకండ్ కి 100 కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయగలదు. ఒకసారి చూద్దామండి. ఎకో $, కనిపిస్తున్నా మనకి ఫెడోరాలో లేదా రెడ్ హ్యాట్ లైనక్స్ అయితే మనకి రిప్రజెంట్ అవుతుంది. ఓకేనా, 100 అని కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ 100 మనకు అవుట్పుట్ వస్తుంది కానీ డిస్ప్లే అవ్వట్లేదు. ఓకేనా, అదండి
So simply hz stands for hertz. This is used to represent the clock speed per second. Okay na? Clock speed per second. The default value is 100. Online bit andi. Okay na? Which one of the following number is used to default value for hz command అంటారండి. 100, 200, 300, 400 చెప్పగలరా? చెప్పరు. ఎందుకు చెబుతారు? చెప్పరు. 100 అదండి. ద default value for hz command is 100. ఓకేనా? Now shell. Here shell is another type of environment variable. మరి ఇదేం చేస్తుంది చెప్పండి? మరి ఇదేం చేస్తుంది చెప్పగలరా? This is used to represent currently working path అండి. currently working path in which type of shells? మరి ఎన్ని టైప్స్ ఆఫ్ షెల్స్ ఉన్నాయి మనకి? బోర్న్ షెల్, సీ షెల్, కే షెల్, బ్యాష్ అని చెప్పాం కదా. ఇప్పుడు మీరు ఏ షెల్ని యూజ్ చేసుకుంటున్నారో తెలుసుకోవాలనుకోండి. ఫర్ దట్ పర్పస్ హియర్ షెల్ ఈజ్ యూజ్డ్ అండి. ఓకేనా? షెల్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మీరు ఏ టైప్ ఆఫ్ షెల్లో ప్రజెంట్ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారో చెప్పేదే ఈ షెల్. ఒక్కసారి చూద్దామండి. అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పగలరా ఒకసారి మనకి? ఎకో డాలర్ చెప్పండి. అవుట్పుట్ ఏమొస్తుందంటారు? అవుట్పుట్ ఏమో రావచ్చండి. మనం ఏ టైప్ ఆఫ్ షెల్ యూజ్ చేస్తున్నాం? ఆన్లైన్ బిట్ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నానండి. ఆల్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజింగ్ which టైప్ ఆఫ్ షెల్? చెప్పాను ఇది. ఆల్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజెస్ one type of shell. That shell is called as చెప్పరు. తెలుసా తెలియదు చెప్పండి. అదే నేను చెబుతాను. బ్యాష్ అండి. బ్యాష్. ఓకేనా? బ్యాష్ షెల్. బ్యాష్ షెల్ ఎందుకంట చెప్పండి? బ్యాష్ షెల్. సో సింప్లీ బ్యాష్ అనేది మీనింగ్ ఏంటి? దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ షెల్. ఆల్ GUI లైనెక్స్ అండి. ఆల్ GUI లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజింగ్ బ్యాష్ షెల్. ఓకేనా? సి షెల్, కే షెల్ చాలా ఉన్నాయి మనకి. ఓకేనా? కార్న్ షెల్. ఓకేనా? బి షెల్. సో చాలా షెల్స్ ఉన్నాయి. కానీ లైనెక్సెస్ అన్నీ కూడా, అది ఫెడోరా కావచ్చు, యుబుంటు కావచ్చు, రెడ్ హ్యాట్ లైనెక్స్ కావచ్చు, కుబుంటు కావచ్చు. ఓకేనా? ఈ అన్ని టైప్స్ ఆఫ్ GUI కదా. మన GUI లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఉండే షెల్ ఏమిటి అంటే బ్యాష్ అండి. ఓకేనా? సో మీరు ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ షెల్ని యూజ్ చేసుకుంటున్నారో తెలుసుకోవడానికి షెల్ అనే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. ఓకేనా? హియర్ సింటాక్స్ ఈజ్ ఎకో డాలర్ షెల్. మనకి ఏమొచ్చిందండి? అదిగోండి బ్యాష్ అని వచ్చింది. ఈ బ్యాష్ అనేది ఎక్కడ ఉందంట? మనకి బిన్లో ఉందంట. రూట్లో బిన్ అనే సబ్ డైరెక్టరీలో బ్యాష్ అనే మీరు ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసుకుంటున్నారండి. అర్థమైందా? ఎస్. నౌ టర్మ్. ఎస్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టర్మ్ చెప్పగలరా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టర్మ్? A term is one type of environmental variables. This is used to indicate the terminal type being used. Yes, what is the meaning of terminal type? చెప్పగలరా? ఏ టెర్మినల్ని యూజ్ చేసుకుంటున్నారు మీరు? ఏ టెర్మినల్ అండి? దిస్ ఈజ్ ఏ టెర్మినల్. సో ఇది ఏ టైప్ ఆఫ్ టెర్మినల్ యూజ్ చేసుకుంటున్నారో చెప్పేదే మన ఈ టర్మ్ అండి. ఒకసారి చూద్దామండి. ఎకో డాలర్ TERM. ఒకసారి చూడండి. దిస్ ఈజ్ ఏ కలర్ టర్మ్ అండి. అంటే ఇది బ్లాక్ అండ్ వైట్ కాదు, ఓన్లీ కలర్ అంట. ఎన్ని కలర్స్ ఇంటి టైం రీప్రింట్ చేయొచ్చంట? 256 కలర్స్ని రీప్రింట్ చేయొచ్చంట. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం CI మోడ్లోకి వెళ్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు CI ఓల్డ్ టైప్ ఆఫ్ అంటే బ్లాక్ అండ్ వైట్ సిస్టంలోకి వెళ్దాం. బ్లాక్ అండ్ వైట్ సిస్టంలో ఎకో డాలర్ టర్మ్ ఇచ్చారనుకోండి, మోనో అని వస్తుంది. మోనో మీన్స్ బ్లాక్ అండ్ వైట్. ఓకేనా? ఇది మన కలర్ కాబట్టి 256 కలర్స్ అని చూపిస్తుందండి. అంటే మనం ఈ టెర్మినల్ అంట కలర్ టెర్మినల్ అంట. ఓకేనా? డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా. అది కూడా గ్రీను యాజ్ వెల్ యాజ్ బ్లూ, వైట్. ఓకేనా?
డిఫరెంట్ కలర్స్ని రీప్రింట్ చేస్తున్నాం కాబట్టి అంటే 256 కలర్స్ని రీప్రింట్ చేయవచ్చు అంట దీంట్లో. ఓకేనా, ఈ టెర్మినల్లో అదండి. అయితే which type of terminal? Either it may be black and white, nothing but mono, either it may be a color, nothing but 256 type. ఓకేనా అదండి. Now PWD మనకు తెలుసు. Yes, what is the meaning of PWD? Here PWD is another variable. This is used to know present working directory, PWD. ఓకే, మీరు ప్రజెంట్ ఏ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నారో చెప్పేదే ఈ పర్టికులర్ కమాండ్ అండి. ఆల్రెడీ మనం చాలా ప్రాక్టీస్ చేసామండి ఒకసారి. ఎస్, జస్ట్ PWD ఇద్దాం. ఓకేనా అదిగోండి. నో క్యాపిటల్ కదా ఇది, PWD. ఎస్, చూడండి అదిగోండి, రూట్లో హోమ్లో నాగుల్లో ఉన్నారంట మీరు. సో నాగుల్లో మీరు వర్క్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ మై కంప్లీట్ పాత్. ఓకేనా, సో PWD ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ వేరియబుల్. దిస్ ఈజ్ యూజ్డ్ టు రీప్రజెంట్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ వేర్ వీఆర్ ప్రజెంట్లీ వర్కింగ్. ఓకేనా. ఎస్, నెక్స్ట్ వన్ TZ. ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ TZ? ఇది చాలా ఇంపార్టెంట్, పోయినసారి చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చారు. ఓకేనా, TZ స్టాండ్స్ ఫర్ టైమ్ జోన్. TZ stands for time zone. This is used to represent time zone. ఇప్పుడు మనం ఏ టైం జోన్లో ఉన్నాం చెప్పగలరా? మన టైం జోన్ ఏంటి? ఏంటండి? IST, ఇండియన్ స్టాండర్డ్ టైం కదా. సో ఇప్పుడు మీరు ఏ టైం జోన్లో, అది మీ సిస్టమ్ ఏ టైం జోన్లో ఉందో రీప్రజెంటడానికి ఈ TZ యూజ్ చేస్తాం. ఓకేనా, IST 5:30 కదా, IST 5:30 కదా, GMT అంటామండి. IST GMT 5:30 మూడండి మంది కదా, అంతేనా? ఇప్పుడు చూసారా మీరు టైం జోన్? ఒకసారి చూడండి, ఇక్కడ ఉంటుందా మనకి? నో సెట్టింగ్స్ కాదండి, ఇక్కడ చూడండి ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఏమైనా ఉందా? టైం జోన్ సెట్టింగ్స్లో ఉంటుందండి. మొబైల్లో కూడా కనిపిస్తుంది కదా మనకి టైం జోన్ సెట్ చేయమని. 24 అవర్సా లేదా 12 అవర్సా? ఏ టైం జోన్? ముంబై, మన ముంబై కదా. IST 5:30 ముంబై అండి మన టైం జోన్. ఓకేనా, సో దాని ప్రకారం వస్తూ ఉంటుంది. సో మీరు ఏ టైం లండన్ ఏంటండి? చెన్నై. చెన్నై. ఓకేనా, ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ టైం జోన్. సో మీరు టైం జోన్ తెలుసుకోవడానికి ఈ పర్టికులర్ వేరియబుల్ యూజ్ చేస్తారంట. ఓకేనా, చూద్దామండి. ఇది ఓపెన్ అయింది, క్లోజ్ చేద్దామండి. చెన్నై, ఎస్. నౌ ఎకో TZ టైం జోన్. నో, ఇది కూడా మనకి ఈ వర్షన్లో అపేర్ అవుతుందండి. ఓకేనా, అవుట్పుట్ అయితే వస్తుంది కానీ మన వర్షన్ చూపించలేకపోతుంది. ఓకేనా, మన ఈ పర్టికులర్ Ubuntu టెర్మినల్. ఓకేనా, మనకి ఏమని వస్తుంది? IST GMT 5:30 ఇండియా చెన్నై అని వస్తుంది. ఓకేనా, అది మొత్తం రావాలి ఇక్కడ, కానీ రావట్లేదు. ఓకేనా, కానీ అదర్ వర్షన్లో అయితే చూపిస్తుంది. అదర్ వర్షన్స్లో మనకు చూపిస్తుంది. ఎస్, దీస్ ఆల్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అండి. ఓకేనా, కమింగ్ టు అవర్ సెకండ్ టైప్ ఆఫ్ వేరియబుల్ దట్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇది మనకు తెలిసినా తెలియకపోయినా మనం షెల్ ప్రోగ్రామ్స్ లేదా నెక్స్ట్ యూనిట్స్ మనకు రావాలి అంటే ఇది కావాల్సింది. ఓకేనా, యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్. ఓకేనా, ఇది మీరు ఒక్కసారి చూసారు అంటే మీకు అర్థమవుతుందండి. ఇవన్నీ ఇక్కడ నుంచి మనకి ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇవి తెలిస్తేనే మనకి ప్రోగ్రామింగ్ తెలుస్తుంది. యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్. హియర్ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ ఆర్ వన్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. ఓకేనా, మరి ఇవి ఎందుకండి? దీస్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ అవర్ ఓన్ ప్రోగ్రామ్స్. ఓకేనా, మనం ఓన్ ప్రోగ్రామ్స్లో ఏదైనా డేటాని యూజ్ చేయాలనుకోండి, ఆ డేటాని రీప్రజెంట్ చేయడానికి మనం ఈ వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా, దీస్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు ఎనేబుల్, క్రియేట్, assign and delete వేరియబుల్స్ అండి. ఓకేనా, we want to create a new variable, we want to assign some value. ఓకేనా, we can assign some value to created variable, and also if we want to delete particular variable, we want to delete. ఓకేనా, మీరు న్యూ వేరియబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు అంట మీ ప్రోగ్రామ్లో. మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన వేరియబుల్కి కొంత డేటాని అసైన్ చేసుకోవచ్చు అంట. మీకు ఆ పర్టికులర్ వేరియబుల్ అవసరం లేకపోతే, నథింగ్ బట్ క్రియేట్ చేసిన వేరియబుల్ అవసరం లేకపోతే ఆ వేరియబుల్ని రిమూవ్ చేసుకోవచ్చు అంట. ఓకేనా, దిస్ ఈజ్ నథింగ్ బట్ మై యూజర్ డిఫైన్డ్ వేరియబుల్. సో
So simply user defined variables are some names. This is used to assign some value. ఓకేనా, చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్ ప్రోగ్రామ్స్లో ఏ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుందండి చెప్పగలరా? నెక్స్ట్ క్లాస్ ఉందా మీకు? నెక్స్ట్ క్లాస్ ఉందా? తెలియదు సార్. మంచి పని. యాక్చువల్గా సిడి కదా మీకు? ఫస్ట్ పీరియడ్ అయిపోయింది సార్. నాకు తెలిసి లాస్ట్ క్లాస్ లేదండి. కొంచెం టైం ఎక్స్టెండ్ చేసుకోవచ్చా? 2:40 దాకా తీసుకోవచ్చా? 2:40 దాకా తీసుకోవచ్చా అండి? బోరింగ్ ఉన్నట్టు తీసేద్దాం ఇంకా. పర్లేదు సార్. ఓకే అండి. యూజర్ డిఫైన్ వేరియబుల్స్. దీస్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు, ఓకేనా, దీస్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ వేరియబుల్ ఆర్ assign some value to already created variable. If we want to delete particular variable, we just delete. Okay na? Simply variables are used to assign some value to the already created variable. Okay na? Yes. ఏ టైప్ ఆఫ్ డేటా ఉంటుందండి నార్మల్గా? which type of data? ఇంటూ ఫ్లోట్ క్యారెక్టర్. ఇంటూ ఫ్లోట్ క్యార్ స్ట్రింగ్, అంతేగా? int float char string. Generally మన ప్రోగ్రామ్స్ లో యూజ్ చేసే డేటా ఏంటంటే ఇట్ మే బి ఇంటీజర్ ఆర్ ఇట్ మే బి ఏ ఫ్లోట్, ఇట్ మే బి ఏ క్యారెక్టర్ ఆర్ ఇట్ మే బి ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, నథింగ్ బట్ స్ట్రింగ్ జనరల్లీ. ఓకేనా? సో సింప్లీ ఏంటండి ఆ వేరియబుల్స్ మనం ఏ విధంగా డిఫైన్ చేసుకుంటామో ఇక్కడ చూద్దామండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం చూసామండి, x ఈక్వల్ టు హెలో. ఇఫ్ వీ వాంట్ టు అసైన్ సమ్ వాల్యూ వీ జస్ట్ అసైన్ వితౌట్ డేటా టైప్ మెన్షన్ చేయడం అవసరం లేదండి. ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఎగ్జాంపుల్ మనం ఏం చేసామండి, ఎక్స్ ఈక్వల్ టు హెలో. హియర్ హెలో ఈజ్ మై స్ట్రింగ్, దిస్ స్ట్రింగ్ ఈజ్ అసైన్ టు మై ఎక్స్. హౌ వీ కెన్ డిస్ప్లే ఎకో $x. ఒకసారి మీరు ఎకో $x అని అనుకోండి, ఏమొస్తుంది మనకి? హెలో ప్రింట్ అవుతుంది. ఓకేనా? అది ఈ విధంగా కూడా ఫర్ ఎగ్జాంపుల్ $x ఈక్వల్ టు గుడ్ బాయ్ అన్నారు. ఓకేనా? ఇప్పుడు దాన్ని మీరు చూడాలండి, నథింగ్ బట్ ఎక్స్లో ఏ వాల్యూ ఉందో చూడాలి. ఎకో $x గుడ్ బై స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 2.4, సి ఈక్వల్ టు జెడ్. ఓకేనా? సి ఈక్వల్ టు జెడ్. yes. how we can see that particular data? జస్ట్ అదిగోండి ఈ విధంగా అంటారు, ఎకో ద వాల్యూ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి ఆర్ $A, $B, $C, $D అని అనుకోండి. ఆల్రెడీ $Aలో ఏముంది? ఇంతవరకు యాజిటీస్గా ప్రింట్ అవుతుంది. ద వాల్యూ ఆఫ్ ABCDR ఇంతవరకు యాజిటీస్గా ప్రింట్ అవుతుంది. $A కనిపించిన వెంటనే సిస్టమ్ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఏ అనే వేరియబుల్లో ఎంత ఇచ్చారు? 10. yes, 10 ఈజ్ కాపీడ్ హియర్, 10 అని ప్రింట్ అవుతుందండి. కామా యాజిటీస్ ప్రింట్ అవుతుంది. $B కనిపించిన వెంటనే నా సిస్టమ్ ఏం చేస్తుంది, బిలో ఏ వాల్యూ ఉందో చూస్తుంది. 1.2 ఈజ్ ప్రింటెడ్. కామా సికి ఏమి ఇచ్చాను, ఒక క్యారెక్టర్ ఇచ్చాను, జెడ్ ప్రింట్ అవుతుంది. కామా $D మీన్స్ $Dలో ఏమి ఇచ్చాను, హాయ్ ఈజ్ ప్రింటెడ్. సో సింప్లీ వాట్ ఈస్ మై అవుట్పుట్? ద వాల్యూ ఆఫ్ ఏ కామా బి కామా సి డి ఆర్ 10, 1.2 జెడ్ హాయ్. ఒక్కసారి దీన్ని చూద్దామండి, ప్రాక్టికల్ చూద్దాం. చూడండి ఒక్కసారి నేను ఎల్ఎస్ అంటానండి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఆల్రెడీ క్రియేటెడ్ అండి, క్యాట్ వేర్ డాట్ ఎస్హెచ్. చూడండి వేర్.sh ఏం రాశాను నేను ఒకసారి చూడండి. ఎకో ఒక్కసారి చూడండి, చూస్తేనే మనకి ప్రోగ్రామ్స్ అర్థమవుతుంది. ఓకేనా? ఎకో డెమో ఆఫ్ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్. ఎకోలో రాశానండి ఇది. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 1.2, సి ఈక్వల్ టు జెడ్, డి ఈక్వల్ టు హై రాశానండి. ఎకో ద వాల్యూ ఆఫ్ ABCDR $A, $B, $C, $D. ఇక్కడైతే డెమో రాశాను, చూద్దాం. ఓకేనా? ఒక్కసారి EX మోడ్లోకి వెళ్తానండి, మీకు బాగా అర్థమవుతుంది. EX మై ప్రోగ్రామ్ నేమ్ వేర్.sh. అదిగోండి ఈ ఫైల్లో ఇది రాశానండి నేను. చూడండి నేను ఈ ఫైల్లో ఇది రాశాను, ఏమంట, ఎకో డెమో ఆఫ్ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్. ఇది యాజిటీస్గా ప్రింట్ అవుతుంది నాకు. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 1.2, సి ఈక్వల్ టు జెడ్, డి ఈక్వల్ టు హై. అంటే ఏలో ఇంటీజర్ ఇచ్చాను, బిలోనేమో
బిలోనేమో ఫ్లోటింగ్ ఇచ్చాను, సిలో క్యారెక్టర్ ఇచ్చాను, డిలో ఏమి ఇచ్చానండి, డిలో స్ట్రింగ్ ఇచ్చాను. ఇప్పుడు నేను వాటిని ప్రింట్ చేస్తున్నాను. ఎకో ద వాల్యూ ఆఫ్ ఏబిసిడిఆర్ $A, $B, $C, $D. ఓకేనా. నౌ హ్యాష్ డెమో ఇచ్చాను, చూద్దామండి. ఒక్కసారి ప్రింట్ చేద్దాం. చూడండి నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పగలరా? దీన్ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పగలరా? యాస్టీజ్ ఒక్కసారి చూడండి, యాస్టీజ్ అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి ఒకసారి. Demo of user defined variables. Yes, exactly. The value of ABCDR 10, 1.2 C Z high. హాయ్. నెక్స్ట్ అంతేనా? మరి హ్యాష్ డెమో ఏంటి? మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. Comment line, sir. Yes, hash indicates comment. Okay na? In our shell script here hash indicates that is a comment. Comment execute అవుతుందా అండి? కామెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందా? No, sir. నో. ఓకేనా. No, sir. అదే సిలో అయితే, సి లాంగ్వేజ్ లో కామెంట్ అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తాం? బై యూజింగ్ 2 types ఆఫ్ సింటాక్సెస్. ఏంటో చెప్పగలరా అవి? Backslash. // డబుల్ బ్లాక్ స్లాష్. ఓకేనా. డబుల్ స్లాష్ ఇండికేట్స్ సింగిల్ లైన్. ఇంకా // indicates multiple line. ట్రిపుల్ స్లాష్ కాదండి, స్లాష్ స్టార్. /*, sir. ఎస్, ఎగ్జాక్ట్లీ. స్లాష్ స్టార్ అవర్ కామెంట్స్ ఎన్ని లైన్స్ నేర్చుకోవచ్చు. అండ్ దెన్ ఎండ్ లో మీరు మళ్ళీ ఇవ్వాలి స్టార్ స్లాష్ ఇవ్వాలి కదా. Yes, sir. సి లాంగ్వేజ్. అదే డిబిఎంఎస్ లో అయితే, నథింగ్. ఒరాకిల్లో అయితే, ఒరాకిల్లో మీరు ఏదైనా ఒరాకిల్లో ఏదైనా కామెంట్ రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామెంట్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేయకూడదు. మరి దాన్ని దేంతో ఇస్తారు కామెంట్ని? ఒరాకిల్లో డబుల్ మైనస్. ఓకేనా. మీరు మైనస్ ఇచ్చారే అనుకోండి, ఇంకా ఆ లైన్ మొత్తం మీకు కామెంటే. ఓకేనా. ఆ లైన్ మొత్తం కామెంట్ అని పడిపోతుందండి. అట్లాగే మనకి షెల్ స్క్రిప్ట్స్లో ఏదైనా లైన్ని ఎగ్జిక్యూట్ చేయకూడదు అంటే కామెంట్లో ఉంచాలి. సో సింగిల్ హ్యాష్ అండి. ఓకేనా. హ్యాష్ ఇచ్చాము అంటే ఆ లైన్ మొత్తం కూడా మనకి కామెంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దామా దీన్ని, చూడండి ఏముంటుందో. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దామండి. నా ఎస్, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేద్దాం చెప్పగలరా ఒకసారి? వాట్ ఇస్ ద కమాండ్? చెప్పండి, మీరు చెప్పేదాకా నేను అయితే టైప్ చేయను. చెప్పండి. sh space var.sh. Yes. Now enter. ఒకసారి చూడండి. డెమో ఆఫ్ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్. The variables of A, B, C, D are 10, 1.2 Z high. ఓకేనా. చూడండి ఇక్కడే పైన ప్రోగ్రామ్ చూడండి ఒకసారి. ఇదిగోండి ఎకో యాస్టీజ్ లైన్ ప్రింట్ అయింది. నేను సమ్ వేరియబుల్స్ని క్రియేట్ చేశాను, యాజ్ వెల్ యాజ్ ఆ వేరియబుల్కి కొంత డేటాని అసైన్ చేశాను. A = 10, B = సంథింగ్. అదిగోండి వాటిలో ఉన్న డేటాని ప్రింట్ చేస్తాను. ఎకో అదిగోండి ఈ విధంగా. దిస్ ఈజ్ మై కామెంట్ లైన్. ఓకేనా. అదండి. ఇన్ దిస్ వే వీ కెన్ క్రియేట్ and also we can assign some value to the variables in our shell programming language. అదండి. ఇది తెలిస్తే మనకి ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీకు వచ్చిన డౌట్ రావచ్చు, వీటిని ఏమంటాం చెప్పగలరా ఒక్కసారి? సి లాంగ్వేజ్లో వీటిని ఏదో అంటామండి. వేరియబుల్స్ మనకి 2 types. ఏంటో అవి ఇక్కడ ఈ నోటేషన్లో వీటిని ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అంటాం? యూజర్ డిఫైన్ వేరియబుల్సే. అది ఏదో సంథింగ్, వాటికి ఏదో నేమ్ ఉందండి, చెప్పగలరా? Instantaneous variable. No. Local. No. Yes, user defined variables are local variables. Okay na? All user defined variables are local variables. Nothing but ఈ వేరియబుల్స్ మనం మీ ప్రోగ్రామ్లో మాత్రమే, నథింగ్ మనం ఆ ప్రోగ్రామ్లో మాత్రమే యూజ్ చేసుకోగలం. బట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్. ఓకేనా. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్ని కూడా గ్లోబల్ వేరియబుల్స్ అండి. కానీ మన యూజర్ డిఫైన్ వేరియబుల్స్ అన్ని కూడా లోకల్ వేరియబుల్సే, ప్రోగ్రామ్ వరకు మాత్రమే. అన్నో ఇప్పుడు ఈ నోటేషన్ ఏదో అంటామండి మనం. ఈ నోటేషన్ సంథింగ్ ఏదో అంటాం. ఆలోచించండి. సి లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ అయినా, C++, ఆర్ ప్రోగ్రామ్, ఆర్ పైథాన్, సంథింగ్ ఏదో ఒక సైతాన్, ఏదో ఒక ఈ నోటేషన్ సంథింగ్ ఏదో అంటారు మీరు. ఈ వేరియబుల్సే. మరి ఈ వేరియబుల్స్ని ఏదో అంటాం. చెప్పనా నేను? దీస్ ఆర్ ఆల్ కాన్స్టెంట్ వేరియబుల్స్. కాన్స్టెంట్ వేరియబుల్స్ కదా. అంటే కాన్స్టెంట్ వేరియబుల్స్ అంటే మీనింగ్ ఏంటి? A = 10,
మీ ప్రోగ్రాములో Not change it throughout the program, sir. ఎస్ ఓకేనా, మీ ప్రోగ్రామ్ మొత్తములో ఏకి ఎంత వాల్యూ అసైన్ చేసాం 10, ఆ వాల్యూ ఇంక మీకు చేంజ్ అవనే అవ్వదు. బికి 2.4, సికి జెడ్, ఫర్ ఎగ్జాంపుల్ డికి అది కూడా హై, అది కూడా ఇక్కడ చూడండి ఈ నోటేషన్ ఓకేనా, డికి హై ఓకేనా. మీ ప్రోగ్రామ్ ఎంటైర్ ప్రోగ్రాంలో ఈ వాల్యూని మళ్ళీ మీరు రీడిఫైన్ చేసుకోకుండా వాటి వాల్యూని చేంజ్ చేయలేరు. దీస్ వాల్యూస్ ఆర్ కాన్స్టాంట్. ఇప్పుడు మీకు ఒక డౌట్, సార్ ఇఫ్ ఐ వాంట్ టు assign some value, I want to assign some value in runtime. How? Runtime ante During the execution of program. During my execution of program, if I want to assign some value to the variable, that variables are nothing but runtime variables. ఇప్పుడు నేను రన్ టైంలో ఇవ్వాలి అనుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రామ్ ఈ విధంగా రాశానండి. ఏ విధంగా అంటే ఎంటర్ ఏ వాల్యూ, ఎంటర్ బి వాల్యూ, ఎంటర్ సి వాల్యూ అని సిస్టమ్ అడగాలి. అప్పుడు నేను ఏమి ఇస్తాను, అప్పుడు నేను ఇవ్వాలి. మరి ఏం రాద్దాం, మనం వీటిని అసలు యూజ్ చేయము, వాటినే యూజ్ చేస్తాం ఓకేనా. ఈ టైప్ ఆఫ్ యూజ్ చేయమండి. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఎంటర్ ఏ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఏ వాల్యూ, అది సంథింగ్ ఏదో ఇస్తాను. ఆ తర్వాత ఎంటర్ బి వాల్యూ సంథింగ్ ఇస్తాను, ఎంటర్ సి వాల్యూ సంథింగ్ ఇస్తాను, ఎంటర్ డి వాల్యూ అని సిస్టమ్ అడగాలి. మరి వాటికి ఏ టైప్ ఆఫ్ సింటాక్స్ యూజ్ చేద్దాం, అది ఈ టైప్ ఆఫ్ సింటాక్స్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా. హ్యాష్ ఇండికేట్ కామెంట్, ఎంటర్ ఇక్కడ చూడండి ఒకసారి ప్రోగ్రామ్ రాశాను, ఎంటర్ ఎకో, ఎంటర్ ABCD values, read A, yes, this is very important and okay na. This is same as scanf in our C language. C language lo scanf అని రాస్తాం కదా, and అది printf enter A value, scanf %d something something A అని రాస్తారు కదా. So that scanf is same as this read in shell program. Just ఏం రాయని అవసరం మీరు చూడండి, read A, read B, read C, read D, echo the value of A B C D are printf కదండి, echo ఏం రాసాం ఇక్కడ ఒకసారి చూడండి, $A/n $B/n $C/n $D/n. ఒక్కసారి మళ్ళీ చూడండి, హ్యాష్ ఇండికేట్ కామెంట్ జస్ట్ మీకు అర్థం ఉంటుంది రాశాను, ఇంకేం లేదు ఓకేనా. ఎకో ఎంటర్ ABCD వాల్యూస్, రీడ్ ఏ, దిస్ ఈస్ ఇది ఎందుకండి రీడ్ ఏ అంటే మీనింగ్ ఏంటి, ఏ వాల్యూని రీడ్ చేస్తుంది, రీడ్ బి వాల్యూని రీడ్ చేస్తుంది, రీడ్ సి వాల్యూని రీడ్ చేస్తుంది, రీడ్ డి వాల్యూని రీడ్ చేస్తుంది. సో ABCD నేను రన్ టైంలో రీడ్ చేశాను. ఇప్పుడు వాటిని ప్రింట్ చేయాలి. ఎకో ద వాల్యూస్ ఆఫ్ ABCDs ఆర్ జస్ట్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ని ప్రింట్ చేయాలి. ఎకో $A, నెక్స్ట్ లైన్ $B, నెక్స్ట్ లైన్ $C, నెక్స్ట్ లైన్ $D. అమ్మ అర్థమైందా ఇంతవరకు? Yes, sir. ఏమైనా డౌట్ ఉందా? ఇంకా మన ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిపోతున్నాం మెల్లిగా చూడండి, ఇంకా మనకి కమాండ్స్ అవి ఏమి ఉండవండి, ఇంకా మెల్లిగా ఇంకా ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిపోతాం మనం. ఒక్కసారి చూడండి, నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏం చేశానంట, 4 వేరియబుల్స్ని రీడ్ చేశాను, ఆ 4 వేరియబుల్స్ని ప్రింట్ చేశాను ఓకేనా. రాద్దామా మరి షెల్లో? ఎస్, ఓపెన్ అవర్ టెర్మినల్. Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ EX ఆల్రెడీ క్రియేట్ చేశానండి ఓకేనా, var2.sh. నౌ విజువల్ var2 కూడా ఉంది సార్. var2లో క్రియేట్ చేశాను నేను ఆల్రెడీ, ఎదుగు చూడండి. ఇప్పుడు మనం చేసిన ప్రోగ్రామ్ ఇక్కడ రాశాను, ఇక్కడ చూడండి. ఎకో ఎంటర్ ABCD వాల్యూస్, రీడ్ ఏ, రీడ్ బి, రీడ్ సి, రీడ్ డి. ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, రీడ్ ఏ న్యూ లైన్, రీడ్ బి న్యూ లైన్, రీడ్ సి న్యూ లైన్, రీడ్ డి ఇచ్చాను కదా ఓకేనా. మీరు ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఏ వాల్యూ ఇచ్చి ఆ తర్వాత ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి, ఆ తర్వాత బి వాల్యూ ఇవ్వాలి, ఆ తర్వాత ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి, రీడ్ సి నథింగ్ బట్ సి వాల్యూ ఇవ్వాలి, ఆ తర్వాత ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి, ఆ తర్వాత డి వాల్యూ రీడ్ చేయాలి, ఆ తర్వాత ఎంటర్ ఇస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి చూస్తాను, 2 సింటాక్సెస్ చూపిస్తాను ఇక్కడ ఓకేనా. చూడండి ఒక్కసారి, కన్ఫ్యూజన్ ఏమి లేదండి, మళ్ళీ చూపిస్తాను. 2 సింటాక్సెస్ ఉన్నాయి ఇక్కడ, 2 సింటాక్సెస్ చూపిస్తాను, మీకు ఏది కన్వీనెంట్ ఉందో వాటిని యూజ్ చేసుకోవచ్చు. అదిగోండి, ఎకో ఎంటర్ ABCD values are read A, read B, read C, read D. Nothing but these all are same as scanf in our C language. Okay na? Echo the values of A, B, C, D are okay na.
మళ్ళీ ఎక్కువ రాసుకోకుండా ఇక్కడే రాసుకోవచ్చండి మీరు, ఓకేనా? ఇక్కడే రాసుకోవచ్చు డైరెక్ట్గా. మళ్ళీ నేను నెక్స్ట్ లైన్లో ఎక్కువ రాశాను. ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి దీన్ని. మీకు సింటాక్సెస్ తెలిసి ఎట్లయినా రాసుకోవచ్చు అండి, ఓకేనా? నా ఎగ్జిక్యూట్ చేద్దాం. sh var 2.sh చూడండి, ఎంటర్ ABCD వాల్యూస్ ఆర్, మై కర్సర్ ఈజ్ వెయిటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి 3 ఇచ్చాను, అంటే 4 ఇచ్చాను, ఓకేనా? 4 అంటే మీనింగ్ ఏమిటి? ఏ వాల్యూ ఇచ్చారు, ఒకసారి ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే కర్సర్ అగైన్ వెయిటింగ్, సంథింగ్ వాల్యూ ఇచ్చాను 1.34, ఓకేనా? అంటే బి రీడ్ చేసాం, ఎంటర్ ఇచ్చాం. సి వెయిట్ చేస్తుంది చూడండి, సికి వెయిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇచ్చాను, డి వెయిట్ చేస్తుంది. నౌ ఫర్ ఎగ్జాంపుల్ హాయ్, మళ్ళీ ఎంటర్ ఇచ్చాను. ఒక్కసారి చూడండి, ద వాల్యూస్ ఆఫ్ ABCDs ఆర్ 4, 1.4, ఏ హాయ్. ప్రింట్ అయినయా? \n ఇవ్వటం వల్ల ఏం జరిగింది? న్యూ లైన్లో ప్రింట్ అయినాయండి. ఒకవేళ \n ఇవ్వకపోతే ఏమవుతుంది? సేమ్ లైన్లో వస్తాయి, ఓకేనా? ఈసారి ఇదే సింటాక్స్ని చేంజ్ చేశాను నేను. ఒకసారి ఓపెన్ చేద్దాం చూడండి. ex var 2.sh యూజువల్. ఈసారి నేను ప్రోగ్రామ్ ఇంత పెద్దగా రాయకుండా అదిగోండి వీటి మొత్తం డిలీట్ చేస్తున్నాను చూడండి. ఏమైంది ఇక్కడ? వాల్యూస్ ఎంట్రీ, ఎస్, ఇక్కడ చూడండి ఒకసారి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో. అదిగోండి, రీడ్ ఏ స్పేస్ బి స్పేస్ సి స్పేస్ డి అండి, ఇట్లా రాసుకోవచ్చు మీరు. రీడ్ ఏ స్పేస్ బి స్పేస్ డి అని రాసుకోవచ్చు. ఇట్లా ఇవ్వటం వల్ల మీకు ఏం జరుగుతుందంటే సిస్టమ్ అక్కడ మనకి ఎంటర్ ఏ కామా బి కామా సి కామా డి వాల్యూస్ ఆర్ అని కర్సర్ వెయిట్ చేస్తుంటుంది కదా, మీరు ఎంటర్ ఇవ్వకూడదు. ఇంకా ఏ వాల్యూ ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి, బి వాల్యూ ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి, డి వాల్యూ ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. అర్థమవుతుందా? మీరు ఇక్కడ రీడ్ అనేది 4 టైమ్స్ రాస్తేనేమో మీరు 4 ఎంటర్స్ ఇవ్వాలి. ఒకవేళ రీడ్ ఏ స్పేస్ బి స్పేస్ సి స్పేస్ డి స్పేస్ ఇచ్చారనుకోండి, మీరు రీడ్ చేయడం కూడా అట్లాగే రీడ్ చేయాలి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి ఇక్కడ. ఎస్, సో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. మై కర్సర్ ఈజ్ వెయిటింగ్. అదిగోండి 1, ఈసారి ఎంటర్ ఇవ్వకూడదు, మీరు స్పేస్ ఇవ్వాలి. 3.4 స్పేస్ 3.3. నా మీ ఇష్టం, హాయ్ రాసుకోండి, బి రాసుకోండి. ఈసారి ఎంటర్ ఇవ్వండి. ప్రింట్ అయిందియా? 1, 3 పాయింట్ సంథింగ్ హాయ్ బి. అదిగోండి, మీరు అక్కడ రీడ్ నెక్స్ట్ లైన్లో రాసుకుంటూ వెళితే ఇక్కడ మీరు రీడ్ చేసేటప్పుడు నెక్స్ట్ లైన్ ఎంటర్ ఇస్తూ ఉండాలి. అక్కడ స్పేస్ ఇస్తే ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. అర్థమైందా? ఏంటో అర్థం అవుతుందో లేదో. సార్ ఇప్పుడు సేవ్ అయ్యి ఉంటాయి కదా, ఏంటండి సేవ్ అయ్యి ఉంటాయి అవి ఇది వాల్యూస్. ఏం సేవ్ అవ్వండి, మన ప్రోగ్రామ్లో జస్ట్ ఈ రన్ టైంలో ఇంతవరకు మాత్రమే. వాల్యూస్ సేవ్ అవ్వవు కదా, రన్ టైం కదా ఇది, మనం ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. సార్ మళ్ళీ నెక్స్ట్ టైం వేరే వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఇది కాన్స్టెంట్స్ కాదు కదా, కాన్స్టెంట్స్ కాదు కదా ఇది, ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, మీకు పెద్ద డౌట్ వస్తుంది. సార్ నేను ఎంట్రీ ఇచ్చి చూస్తాను ఏమవుతుందో. 1 ఇచ్చాను, ఎంట్రీ ఇస్తే చూసారా ఎర్రర్ వచ్చింది ఇక్కడ చూడండి. ఎంటర్ ABCD వాల్యూస్ ఆర్ అని 1 ఇచ్చాను, ఎంటర్ బటన్ క్లిక్ చేయగానే ఏం జరిగింది? ఏ వాల్యూ మాత్రమే స్టోర్ అయింది, రిమైనింగ్ వాల్యూస్ ఆర్ ఎలిమినేటెడ్. అర్థమైందా? మీరు రీడ్ ఏ, రీడ్ బి, రీడ్ సి, రీడ్ డి అని 4 టైమ్స్ రాస్తే 4 ఎంటర్స్ ఇవ్వాల్సిందే. రీడ్ ఏ స్పేస్ బి స్పేస్ సి స్పేస్ డి ఇచ్చారు అంటే మీరు ఒక్కొక్క వాల్యూ తర్వాత ఒక్కొక్క స్పేస్ని ఇవ్వాలి, ఓకేనా? అదండి, మీరు రియల్గా ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుందండి ఇవి, ఓకేనా? రియల్గా ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది ఇవన్నీ, ఓకేనా? నేను ప్రాక్టీస్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైనట్టే ఉంటాయి, కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్స్ వస్తూ ఉంటాయి, ఓకేనా? అదండి. కమింగ్ టు అవర్ లాస్ట్ టాపిక్ అండి, లూపింగ్ ఇన్ షెల్ ప్రోగ్రామ్స్. దీంతో అయిపోతుందండి యూనిట్, ఓకేనా? 1 క్లాస్లో అయిపోతుంది. సో రేపటితో మనకి యూనిట్ 3 అయిపోతుందండి, లూపింగ్ ఇన్ షెల్ ప్రోగ్రామ్స్, ఓకేనా? ఒక్కసారి సిలబస్ ఓపెన్ చేద్దాం చూడండి. వేర్ ఈజ్ అవర్ సిలబస్? నౌ దిస్ వన్.
అదిగోండి, దిస్ ఇస్ అవర్ ఎంటైర్ సిలబస్. సో యూనిట్ 3 యూజింగ్ షెల్, command line structure, meta characters, creating new commands, command arguments and parameters, program output as something shell variables, more on IO redirection. IO redirection ఆల్రెడీ అయిపోయిందండి మనకి కదా. IO redirection ఆల్రెడీ చెప్పేసాం. చెప్పగలరా IO redirection ఎట్లా ఉంటాయో? గ్రేటర్ దాన్, less than, double greater than, double smaller, ఓకేనా? ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ IO redirections. లూపింగ్ ఇన్ షెల్ ప్రోగ్రామ్స్, అదిగోండి దిస్ ఈజ్ అవర్ లాస్ట్ వన్, ఓకేనా? లూపింగ్ ఇన్ షెల్ ప్రోగ్రామ్స్ అదండి సిలబస్లో. దీని తర్వాత యూనిట్ 3 తర్వాత యూనిట్ 5 పెడితే చాలా బాగుండేదండి. కానీ వాడు ఏం చేశాడు, ఇక్కడేమో బేసిక్స్ ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ కమాండ్స్ ఇచ్చాడు, అదిగోండి ఇక్కడ మళ్ళీ షెల్ ప్రోగ్రామ్స్ ఇచ్చాడు. చూడండి ఒకసారి యూనిట్ 5లో షెల్ ప్రోగ్రామ్స్ ఇచ్చాడు, ఓకేనా? దీని తర్వాత అన్నది యూనిట్ తర్వాత ఇది పెడితే చాలా బాగుండేది. ఇక్కడ మనకి అన్ని ప్రోగ్రామ్స్ వస్తాయండి. మళ్ళీ ఇక్కడ ఏవైతే కవర్ అయినాయో, అదిగోండి థర్డ్ యూనిట్లో ఏవైతే కవర్ అయినాయో మళ్ళీ ఫిఫ్త్ యూనిట్లో అవే ఇస్తాడు. ఒక్కసారి చూడండి, అదిగోండి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే షెల్ ప్రోగ్రామ్స్ నుంచి, ఇదిగోండి లూపింగ్ ఇచ్చాడు, కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇచ్చాడు, అర్థమెటికల్ ఆపరేషన్స్ ఇచ్చాడు, ఓకేనా? అన్నీ ఇదే, పర్లేదు చాలా ఈజీగా ఉంటాయి, ఓకేనా? సో యూనిట్ 3 అదిగోండి రేపటితో మనకి యూనిట్ 3 అయిపోతుందండి. లూపింగ్ ఇన్ షెల్ ప్రోగ్రామ్స్, లూప్స్ గురించి చెప్పుకుంటాం, ఓకేనా? అది వాట్ ఈస్ లూప్ చెప్పగలరేనా? సి లాంగ్వేజ్లో define loop. Sir, we are hungry, sir. Already we are going to deep sleep, sir. Don't ask, huh? Adena? What is loop? A function executes recursively Recursively. when it is true. When it is true. Yes. Okay, that is nothing but loops. చూద్దాం రేపు చూద్దాం, ఓకేనా? సింటాక్సిస్ చూద్దాం, అసలు లూప్ అంటే ఏమిటో చూద్దాం, హౌ మెనీ టైప్స్ ఆఫ్ లూప్స్ చూద్దాం నా తర్వాత, అండ్ దెన్ సింటాక్సిస్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అన్నీ చూద్దామండి, ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ టాపిక్ ఇన్ అవర్ యూనిట్, థర్డ్ యూనిట్, ఓకేనా? 3 యూనిట్స్ తర్వాత ఏం చేస్తున్నారంటే మరి రిపీట్ చేస్తున్నారా? మళ్ళీ ఫోర్త్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారా? ఏం చేయట్లేదు సార్. అంటే క్లాసెస్ జరగట్లేదా ఇంకా? నో సార్. చూద్దాం ఇదేంటో బాగుంది. ఓవర్డి సార్ అయితే యూట్యూబ్ లో లింక్స్ పెడుతున్నారు సార్, చూడండి. ఇట్స్ రికార్డింగ్. ఓకే, మనమైతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దామా? మీ ఇష్టం, మీరు ఎట్లా చూస్తే అట్లా అండి, ఓకేనా? వద్దులే సార్, ప్రిపేర్ అవుతాం మేము. ప్రిపేర్ అవుతారు, ఓకే అండి. డౌట్ ఉంటే అడుగుతూ ఉండండి, ఓకేనా? ఓకే సార్. డౌట్ అడిగితే గ్యారంటీగా నేను చూస్తానండి, ఓకేనా? ఎస్, 3 యూనిట్స్ మెటీరియల్స్ ఇస్తానండి. సెకండ్ యూనిట్ ఆల్రెడీ సెంట్ కదా, సెకండ్ యూనిట్ ఆల్రెడీ సెంట్, థర్డ్ యూనిట్ కూడా ప్రిపేర్ చేస్తానండి. థర్డ్ యూనిట్ ఆల్సో ప్రిపేర్ మీకు పంపిస్తాను, ఓకేనా? స్టాప్ రికార్డింగ్.